హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందనాస్ డైరీ. ఆలూ చిప్స్ని ఇష్టపడని వారంటూ ఉండరు. ప్రతిసారి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదా. ఒక్కసారి వీలు కుదుర్చుకొని ఇలా ఆలూ చిప్స్ తయారు చేసుకుంటే సంవత్సరం పాటు స్టోర్ చేసుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకొని తినొచ్చు. మనం మార్కెట్లో దొరికే ఆలూ చిప్స్ కంటే కూడా ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నెలల పాటు స్టోర్ చేసుకుని ఆలూ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో పూర్తి వీడియో చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీటి కోసం కావాల్సిన సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఆలూ, ఉప్పు, సోడా అండ్ వాటర్ ఇంతే అండి. వీటితోనే మనం కరకరలాడే ఆలూ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఆలూని బాగా కడిగి తీసుకోవాలి. ఒక 10 minutes వాటర్లో నానబెట్టుకుంటే ఇంకా బెటర్ అనమాట. వాటర్లో నానబెట్టుకున్న ఆలూని బాగా క్లీన్ చేసుకొని ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి. నేను పొటాటోకి పీల్ ఏం తీయట్లేదు. మీకు కావాలనుకుంటే పొటాటోని పీల్ చేసుకొని కూడా సన్నని స్లైసెస్గా కట్ చేసుకోవచ్చు. అలాగో ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి ఒక్క వీకెండ్ వీలు కుదుర్చుకొని ఇలా ఆలూ చిప్స్ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఆలూని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకటే డైరెక్షన్ లో ఆలూని కట్ చేసుకోవాలి. ఇందుకోసం కింద ఒక బౌల్లో వాటర్ తీసుకొని దానిపైన స్లైసర్ ని పెట్టి ఇలా ఒకటే డైరెక్షన్ లో స్లైసెస్ ని కట్ చేసుకోవాలి. వీటిని చాలా పలుచని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా పలుచగా కట్ చేసుకుంటేనే తొందరగా ఎండుతాయి, అలాగే ఫ్రై చేసినప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి, లేదంటే మన చేతులు కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ చూపించేంత పలుచగా ఉంటే స్లైసెస్ సరిపోతుంది. ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ని 2-3 times మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ పొటాటోలో ఉండే స్టార్చ్ అంతా రిమూవ్ అయిపోవాలి. స్టార్చ్ అంటే ఏమీ లేదండి, ఆలూని కట్ చేసినప్పుడు తెల్లని ఒక పిండి లాంటి పదార్థం వస్తుంది కదా, దాన్ని స్టార్చ్ అంటారు. స్టార్చ్ అంతా పోవాలన్నమాట. అండ్ అలాగే చిప్స్ కూడా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండేలాగా చూసుకోవాలి. 2-3 times మంచిగా వాష్ చేసుకోవాలి ఆలూని. ఇలా వాటర్లో వాష్ చేయడం వల్ల కూడా ఆలూ కొంచెం గట్టిగా అవుతుంది. బయట మార్కెట్లో హాట్ చిప్స్ లో వాడే ఆలూ వేరేగా ఉంటుంది, ఇది మనం కర్రీలో వాడుకునే ఆలూయే. దానికి దీనికి తేడా ఏంటంటే మనం తినే ఆలూలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది, చిప్స్ లో వాడే ఆలూకి స్టార్చ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ కి వచ్చేస్తే ఒక పెద్ద గిన్నెలో వాటర్ ని తీసుకోవాలి. వాటర్ కొంచెం వేడయ్యే టైంకి అందులో సోడా అండ్ అదే విధంగా కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి. వాటర్ని మరీ బాయిల్ చేయాల్సిన అవసరం ఏం లేదు, లైట్గా బబుల్స్ వస్తే సరిపోతుంది. ఇలా బబుల్స్ వచ్చే టైంకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆలూని ఇందులో వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆలూని 2-3 minutes మాత్రమే వాటర్లో ఉండనివ్వాలి. మరీ ఎక్కువసేపు ఉన్న ఆలూ అనేది ఎక్కువ ఓవర్ కుక్ అయిపోయి చిప్స్ అనేవి అంత టేస్టీగా రావు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే సరిపోతుంది. లైట్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు అలాగే ఉంచేసుకోవాలి. ఎక్కువసేపు కాదు, జస్ట్ 1 minute ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని ఆలూని సపరేట్ చేసుకోవాలి.
ఇలా తీసి పెట్టుకున్న ఆలూని ఒక ప్లాస్టిక్ కవర్ షీట్ పైన కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ పైన కానీ ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఇలా ఎండలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా విడివిడిగానే ఆరబెట్టుకోవాలి. ఏ ఒకదానికొకటి అతుక్కున్నా కొంచెం నల్లగా వస్తాయి అన్నమాట చిప్స్. ఒక 3 అవర్స్ తర్వాత మనం ఎండబెట్టుకున్న ఆలూని మళ్ళీ తిప్పి వేయాలి. ఇంకా ఈవినింగ్ కల్లా చిప్స్ అనేవి ఇలా తయారై ఉంటాయి. దీన్ని ఒక 2 డేస్ కంటిన్యూస్గా ఇలా ఎండలో పెట్టుకుంటే చిప్స్ అనేవి ఇలా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. ఈ చిప్స్ని మనం ఫ్రై చేసుకొని ఎంజాయ్ చేయడమే. ఇలా ఎండబెట్టుకున్న చిప్స్ అన్నింటినీ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 6 months నుంచి 1 year వరకు తప్పకుండా నిలువ ఉంటాయి. ఉంచుకునేటప్పుడు ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి. ఇక మనకి తినాలనిపించినప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఈ ఆలూ చిప్స్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఆలూ చిప్స్ అయితే రెడీ అయిపోతాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ట్రెడిషనల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చందనాస్ డైరీ.